చేయబడుటకు, దేవుని యొక్క మాటలు వినుటకు, ఆయన యొక్క మాట చేత మనము సరిచేయబడుటకు మనం ఇక్కడికి వస్తుంటున్నాం. మరి అది లేకుండా ఉంటే ఎందుకండి? మనం అందుకే చెప్తా ఉన్నాను, మందిరములుగా కట్టబడాలి అని అంటే ఈ మాటలే చెక్కేది. ఇక్కడ ఇప్పుడు రాయిని పెట్టి ఆ మేస్త్రి కింద రాయిని పెట్టి పైన ఈ హ్యామర్తో కొడుతున్నాడు అనుకోండి, ఆ రాయి జరిగిపోతా ఉంది. వింటున్నారా? ఒకవేళ జీవము కలిగి రాయి అనుకోండి, మనమే రాళ్ళం అనుకోండి, దేవుని మాట మీ మీద హ్యామరింగ్ చేస్తా ఉంది, మీరు పక్కకు జరిగిపోయారు అనుకోండి, ఆ రాయి తప్పుకుంది అనుకోండి, అప్పుడు ఆ మేస్త్రి ఏం చేస్తాడు? లేదా గుండె బద్దలు అయిపోయింది, నాకు రాయి కొట్టంగానే అది మధ్యలోకి విరిగిపోయింది, అప్పుడు ఆ రాళ్ళని ఏం చేస్తాడు? తీసి పక్కన పడేస్తాడు. పనికిరాదు అప్పుడు రాయి. దేనికి? కట్టడముకు. మనము చెక్కుచున్నప్పుడు దేవుడి చేతిలో ఉన్నాం, దేవుడే చెక్కుతున్నాడు అనుకో, దాన్ని అలవాటు చేసుకోవాలి. మనం ఆత్మ సంబంధమైన మందిరాలుగా చెక్కబడాలి, కట్టబడాలి అని అంటే దేవుని మాటలను మనము అంగీకరించే వారముగా ఉండాలండి. మరి మనం ఆత్మ సంబంధమైన మందిరాలముగా కట్టబడుచున్నామా? దేవుని ఆలయముగా కట్టబడుచున్నామా? దేవుని ఆలయముగా కట్టబడుచున్నామా? దేవుని ఆలయముగా కట్టబడకపోతే మనం ఎంత భక్తి చేసినా వేస్ట్. నువ్వెంత రెగ్యులర్గా ప్రార్థనలకు వచ్చినా వేస్ట్. నువ్వెంత పాటలు పాడే తలాంతు దేవుడు నీకు ఇచ్చినా వేస్ట్. నువ్వు ఎంత వాక్యము చక్కగా చదివినా వేస్ట్. నేను అస్సలు చదివేటప్పుడు పొల్లు కూడా పోకుండా తప్పు చదవకుండా చదువుతాను. నాకు ఒకవరకు ఉంటుంది అటువంటి ఫీలింగ్, అది కూడా వేస్ట్. రెఫరెన్స్ టకా రెఫరెన్స్ తీసేసి పాస్టర్ గారు ఏది చెప్తే అది ముందు నేనే తీసేస్తాను, అది కూడా వేస్ట్. ఆత్మ సంబంధమైన మందిరము ఎలా కట్టబడుతుంది? ఎలా కట్టబడుద్ది? నీవు చెక్కబడకపోతే, నీవు అలాగా చెక్కబడకపోతే, చూడండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా ఉన్నారంట? సజీవమైన రాళ్ల వల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచుంటున్నాం. మరి మొదట మనం ఏం కావాలంట? సజీవమైన రాయి వలె కావాలండి. అక్కడ రాయి చెక్కబడితేనే నిర్మాణము జరుగుద్ది, మందిరము కట్టబడుద్ది. నీవు చెక్కబడితేనే నీవు ఆలయముగా మార్చబడతావు. నీవు చెక్కబడితేనే నీవు ఆలయముగా మార్చబడతావు. అందుకే పౌలు గారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని అని సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎరగరా అంటున్నారు. మరి దేవుడు అంటున్నాడు, ఆయన అయ్యా నీవు నా ఆలయం అయ్యా. మరి ఎలా ఆలయం తయారైంది? ఆయన హృదయం, మన హృదయంలో ఆయన ఉంటే సరిపోద్దా? నీతో పాటు చాలా మంది ఉన్నారు. యేసుప్రభు వారు చాలా జాగ్రత్తగా ఉండండి, వారికి కూడా స్థానం మీకు లోపల
అని మనమే వార్నింగ్ ఇస్తున్నట్టు అర్థమవుతుందా దేవునికి? అయ్యా యేసయ్యా, నువ్వు ఒక్కడికే కాదు ఉండేది, ఇంకో ఇద్దరిని పంపిస్తున్నా, పక్కన పెట్టుకో. లేదా మన ఇష్టాన్ని పక్కన పెట్టుకో, నాకు నచ్చింది అంతే, నువ్వు ఎంతో ఇది కూడా అంతే. మీరు చూడండి, మనము నన్ను చూడండి, ఈ వస్త్రాలు ఉన్నాయండి, 2 వస్త్రాలు, పైన ఒక వస్త్రము కింద ఒక వస్త్రము. పైన షర్ట్ కింద ట్రౌజర్ ఉంది, అవునా? పైన షర్ట్ నీట్గా వేసుకొని కింద ట్రౌజర్ మురికిలో ఉన్నది వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుందండి? పైన షర్ట్ మాత్రం నీట్గా వాష్ చేసింది వేసుకున్నాము, కింద మాత్రం మురికిదే వేసుకున్నాము. మరి ఎప్పుడైనా ట్రై చేసి చూసారా? ఈ షర్ట్ కొత్తది, కింద ప్యాంట్ పాతది, ఒక 10 సంవత్సరాల్లో ఎప్పుడు వేయగలుగుతామా? వేసుకోలేము. ఎందుకు? అది మనకే నచ్చదు కాబట్టి, మనమే దాన్ని ఇష్టపడలేము. అలాంటిది మన దేవుడు మన హృదయమును మనల్ని పరిశుద్ధపరిచి దానిలో నేనుంటానయ్యా అని అన్నప్పుడు, సరే ఉండు నీతో పాటు అనంటే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించే అవకాశం ఉంటుందా? మనం అప్పుడు ఏం చేయాలంట? అయ్యా, నా హృదయమును నీ చేతుల్లో పెడుతున్నాను అలాగే, అంతేగాని మన హృదయం మన చేతుల్లో పెట్టుకోవడం కాదు. మనం ఆత్మ సంబంధమైన రాళ్ళముగా మారిపోవాలి. అప్పుడు ఆయన చేతుల్లో పెడితే ఆయన చెక్కుతాడు. నిన్ను ఏ కట్టడము కట్టాలో, నిన్ను ఎటువంటి మందిరముగా చేయాలో, నిన్ను ఎటువంటి నిర్మాణము చేయాలో, నిన్నేం చేయాలో అనేది చెక్కేవాడు ఎవరండి? ఆయన చేతుల్లో నువ్వు ఎలా మారాలంట? సజీవమైన రాయి వలె మారాల. అప్పుడు నీవు నిర్మాణము తయారవుతావు. ఇప్పుడు భక్తుల కోసం మనం చెప్పుకుంటున్నాం. ఎలా చెప్పుకుంటున్నాం? వారి జీవితమును దేవుని చేతిలో పెట్టారండి. వారి చేతుల్లో తీసుకోలేదు. వారి జీవితమును దేవుని చేతిలో పెట్టారు. అప్పుడు ఆయన చిక్కుతాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఎలాగా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవాలి. శరీరము సమర్పించుకుంటే ఎలా ఉంటుంది అని అంటే, ప్రతిదీ ఆయన కంట్రోల్లో ఉండాలి. ఎవరి కంట్రోల్లో ఉండాలా? ప్రతిదీ ఎవరి కంట్రోల్లో ఉండాలి? మన శరీరము ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఈ శరీరం మొత్తము ఆయన చెప్పినట్టు చేయాలి. అవునంటారా కాదంటారా? అయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో తర్వాత చెప్తా, ఇప్పుడు దేకండి. ఒకవేళ అది దేవుని ఆలయమై ఉన్నది అని మీరు ఎరగకుండా దాన్ని ఒకవేళ మీరు పాడు చేస్తే దాన్ని నేను, అవునా? ఆ మాట ఉందా అక్కడ? హల్లెలూయా. రేపు కాబోయే ప్రవక్త ఆయన రేపు పొద్దున మీకు వాక్యం చెప్తాడు, అప్పుడు విందరు. ఇప్పుడు నా మాటలు వినండి. హల్లెలూయా. పరీక్షిత్ గారు ఆయన పరీక్ష చేయబడి రేపు పాస్ అయి నిలబెడతాడు. కాబట్టి మనం ఎలాగంట ఆయనకు సంపూర్ణముగా లోబడాలి. లోబడితే